లక్ష్మీనారాయణ అని 50 ఏండ్ల మనిషి మనకి సాయంత్రం వచ్చారు ఇక్కడికి. చెస్ట్ పెయిన్ అని చెప్పి, అంటే టిపికల్గా హార్ట్ అటాక్ లక్షణాలతోనే వచ్చాడు చెప్తా ఉంటే వాళ్ళు. నాకు ఫోన్ చేశాడు ఒక అబ్బాయి. ఫోన్ చేసి, మేడం ఇక్కడ పట్టించుకోలేదు డాక్టర్లు అని. నువ్వు అక్కడే ఉన్నావు కదా, నేను మళ్ళీ కట్ చేసి నీకు ఇంకొకటి ఫోన్ ఎందుకు చేయడం అని చెప్పి, నువ్వు ఆ డాక్టర్కో సిస్టర్కో ఇవ్వు అని చెప్పాను వీళ్ళకి. అంటే డాక్టర్ తీసుకున్నారండి ఫోను. తీసుకుంటే ఏమైంది ఒకసారి చూడండి అని అంటే, ఇప్పుడే వచ్చారు మేడం, చెస్ట్ పెయిన్ అని చెప్తున్నారు, మెడిసిన్ వాళ్ళకి చెప్తాను మేడం అంటే, ముందు ఈసీజీ తీయండి, అది తెలుస్తుంది కదా అని చెప్పాను. బాగా బిజీ ఉంది మేడం, మొత్తం బెడ్లు ఖాళీ లేవు అని చెప్పాడు. అట్లా విషయం కాదు, ఆ ట్రీట్మెంట్ రూమ్లోనే కానీ పెట్టి కొంచెం ముందు చూడు, తర్వాత మళ్ళీ నేను కాల్ చేస్తాను అని చెప్పాను. అంటే మళ్ళీ వీళ్ళేమో మీరు చెప్పిన తర్వాత రియాక్ట్ అయినారు మేడం అని అన్నారు. అప్పుడు ఈసీజీ అప్పుడు తీశారు. తీస్తే దాంట్లో లక్షణాలు అయితే ఉన్నాయి. నాకు తెలియదు కదా ఫోన్లోన. మళ్ళీ 5 నిమిషాలకు మళ్ళీ చేశా. ఈసీజీ తీసాం మేడం, కొంచెం లక్షణాలు ఉన్నాయి, దానికి మళ్ళీ మెడిసిన్ వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని అన్నారు. అంటే తొందరగా చూడండి, హార్ట్ అటాక్ అయితే అటో ఇటో నరాలు చెప్పనుకోండి, ఏదో ఒకటి డెఫిసిట్తోనో అంగవైకల్యంతో ఉండిపోతారు. ఇది బతకడమా పోవడమా రెండేనండి. ఇది ఇప్పుడే కాదు, ఏళ్ళ నుంచి కానీ ఇంతే ఇది అని నేను చెప్పాను అనమాట. అలా నేను వెంటనే మళ్ళీ కొంతసేపు తర్వాత ఒక 15 నిమిషాలకి, మేడం అరెస్ట్ లేకపోయింది, కార్డియాక్ అరెస్ట్ వచ్చింది అన్నారు. అని అంటే అయ్యయ్యో అని అనుకున్నాము. మళ్ళీ వీళ్ళు, మేడం మీరు చెప్పిన కేసు డెత్ అయింది మేడం అని అన్నారు. ఇంకేం చెప్పాలి, సారీ అండి అని చెప్పాను. నేను బాధ అయ్యింది. దాంట్లోన పెద్ద జిల్లా వచ్చి అనంతపురే. ఇదన్నిటికీ కానీ ఇదొక్కటే దిక్కు. ఇట్లాంటివి ఇంకా 2 కానీ 3 కానీ హాస్పిటల్స్ అవసరమవుతాయి. లేదంటే పెరిఫెరీలో కానీ సిహెచ్సిస్, డిహెచ్ఎస్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి కదా, అట్లాంటివి కొంచెం పెద్ద అక్కడ స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారు, అక్కడక్కడైనా కానీ కొంచెం చూడాలి. అన్ని ప్రతి కేసు రెఫరే, సీరియస్ కానీ ఫీవర్ కానీ అన్ని అట్లా అయిపోయి లోడ్ ఎక్కువ అయిపోతుంది. బెడ్లు లేవండి మనకు. 560 బెడ్లకి 1200 అడ్మిషన్లు ఉంటాయి. ఇది మరి ఎప్పుడు సరిపెడతారో ఏమో నాకు తెలియదు. ఇంకా అవసరమవుతుంది ఇట్లా హాస్పిటల్, ఇంకొక హాస్పిటల్ అవసరమవుతుంది. మేము ధర్మవరంకి వెళ్ళి కానీ రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఇవి సివిల్ వర్క్ జరిగితే కానీ ఇది పని జరగదు సార్ అని. అంటే సివిల్ వర్క్ అంటే కోర్టుల్లో పని. అది ఒకటైతే అక్కడ బేస్మెంట్ వేసి వదిలేశారు, సఖీ బిల్డింగ్ దగ్గరలోన. అంటే అది B+G+4 ఫ్లోర్స్ వస్తాయంట. బెడ్లు వస్తాయి, ఓటీలు వస్తాయి, మంచివన్నీ, సెంట్రల్ ల్యాబ్ అన్నీ ఉన్నాయి. ఇదొక్కటి స్టార్ట్ చేసినా కానీ కొంచెం ఒక 50% అన్న తగ్గుతుంది సార్ అని అయితే నేను ప్రాధాయపడ్డాను. చెప్పాను సార్కి ధర్మవరంకి వెళ్ళి. అంటే చూద్దామమ్మా అని అన్నారు. దాన్ని ఆ విషయం సర్జికల్ బ్లాక్ అని అక్కడ ఒకటి పని జరుగుతూ ఉంది. అది B+G+6 ఫ్లోర్స్ అట్లాంటిది. అంటే బడ్జెట్ లేదని చెప్పి G+1కి కుదించారు. 1 వరకు జరిగింది అది. అంటే కొంచెం అమౌంట్ ఉన్నింది. హాస్టల్ ఇంపార్టెంట్ కదా అని, పీజీ హాస్టల్ అవి ఉంటాయి కదా వీళ్ళకి, హౌస్ సర్జన్స్ హాస్టల్, యూజీ హాస్టల్. అవి టైం అయితే లేట్ అయిందండి, తప్పకుండా టైం లేట్ అయింది. హార్ట్ అటాక్ కేసుకి టైం లేట్ చేయకూడదు, అదైతే ఖచ్చితం. తప్పకుండా వాళ్ళకి పీజీలు కదా చదివలేదు, బెడ్ చూసి ఇస్తాము ట్రీట్మెంట్ అన్నారు. నేను అదే మాట చెప్పాను. డ్యూటీ డాక్టర్స్ అందరూ ఉండారండి, అందరూ ఉండారు. డ్యూటీకి అయితే వస్తున్నారండి. నేను ఓపీలో పొద్దున పూట అయితే కనుక రౌండ్ చేస్తాను కదా, వార్డులోన చూస్తాను కదా, డ్యూటీకి అయితే వస్తున్నారు. మధ్యలో ఏమైనా 1 అవర్ అట్లా వెళ్తారా అనేది వాళ్ళని అలానే కాసు పెట్టుకొని ఉండం కదా. డ్యూటీకి అయితే వస్తున్నారండి, ఉన్నారు. నాకు ఫోన్లో కానీ మాట్లాడారు, ఉన్నారు. తప్పకుండా ఉన్నది ఉన్నట్లుగానే కేసు రాస్తాము. ప్లస్ టైమింగ్స్తో పాటు మనకి రికార్డ్ అయ్యి ఉంటుంది. ఏదది దీంట్లోన సీసీ కెమెరాల్లోన ఆ టైమింగ్స్ ఎందుకు లేట్ అయింది, ఎవరు లేట్ మేము యాక్సెప్ట్ చేస్తామండి. వీళ్ళు మళ్ళీ ఒకసారి రండి మేడం అని అన్నారు. వస్తే నేను ఓపీ టికెట్లోనేమో 4:30 అని టైం ఉందండి. వాళ్ళు ఎంటర్ అయినప్పటి నుంచి కానీ టైం చూస్తాము. తప్పకుండా టైం అయితే లేట్ అయ్యింది, జ్వరమా న్యూమోనియానా అదైతే 1 గంట 2 గంటలు లేట్ అయినా పర్వాలా చూసుకోవచ్చు. ఇట్లా దాన్ని మాత్రం నిమిషాల మీద చూడాలి. బెడ్లు లేవు మేడం అంటే మళ్ళీ ఇప్పుడు కానీ వచ్చి ఇదే మాట అన్నా. ఈ రూమ్లోనే పడుకోబెట్టి ఒక ఇంజక్షన్ ఉంది,
ఆ ఇంజక్షన్ ఇచ్చి ఉండాల్సింది. రికవర్ అవుతాం లేదా తర్వాత దేవునికి వదిలేస్తాం. ముందు ఇచ్చి ఉంటే పని జరిగి ఉండేది కదా. ఎప్పుడే కానీ ఈ కేసుతో లాస్ట్ కాదండి. ఎన్నో కేసులు వస్తుంటాయి. ఎప్పుడు ఇట్లా మిస్ కాకూడదు. మనం ఉన్నదే చేసేదానికే కదా. ఎప్పుడే కానీ ఇట్లా అవ్వద్దు. ఈసీజీలో చేంజెస్ కనపడినాయంటే డోంట్ వెయిట్ ఫర్ ది బ్లడ్ రిపోర్ట్. బ్లడ్ రిపోర్ట్ వచ్చేది వస్తుంది, కన్ఫర్మ్ చేస్తుంది. అంత లోపల ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. వచ్చేసి నార్మల మా నాన్నకు దమ్ముల్లో నొప్పి ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము. వస్తే 1.5 గంట సేపు అతన్ని పట్టించుకోకుండా ఊరికనే కూర్చోబెట్టి మేమే బెడ్ చూసుకోవాలా, పేషెంట్ పై బెడ్ ఎతగలాడుకోవాలంటే మాతో ఆడవుతుంది. ఓపీ తీసుకొచ్చుకుంటే లోపల చాలా ఇది 1.5 గంట సేపు మమ్మల్ని అక్కడ ఇక్కడ తిప్పేసి డాక్టర్ల నిర్లక్ష్యంతో మా నాన్న చనిపోయినాడు. లక్ష్మీనారాయణ, శివనారాయణ. వచ్చేసి 4 గంటలకు వచ్చామన్నా. 2.5 గంట సేపు పట్టించుకోలేవు. నారపల మండల కేంద్రానికి సంబంధించిన లక్ష్మీనారాయణ అనే ఒక వ్యక్తి తనకు ఆరోగ్యం బాగలేదని హార్ట్ అటాక్ అంటే గుండెలో నొప్పి వస్తుందని చెప్పేసి సర్వజన ఆసుపత్రికి రావడం జరిగింది 4 గంటల ప్రాంతంలో. అయితే ఇక్కడ రావడంతో పాటు ఇక్కడ ఓపీలో ఆ స్లిప్ తీసుకొని రావని చెప్పినారు. తర్వాత ఆయనకు నొప్పిగా ఉన్నప్పుడు విపరీతంగా నొప్పి వస్తుందని తట్టుకోలేకున్నటువంటి పెయిన్స్తో ఇక్కడుండి ఓపీకి రావడంతో ఇక్కడున్న డాక్టర్లు నిర్లక్ష్యంగా వహించి అక్కడ కూర్చో బెడ్లు లేవు, తర్వాత వేరే దాంట్లో మీరే చూసుకొని ఎక్కడైనా బెడ్లో కూర్చోండి తర్వాత చూస్తామని చెప్పేసి బ్లడ్ని శాంపుల్కి తీసుకొని ఈజీసీ తీసినామంటున్నారు. కానీ ఈజీసీ తర్వాత ఎప్పుడో గంట తర్వాత తీసినారు. ఆయనకి పెయిన్ ఎక్కువగా రావడం వల్ల డాక్టర్లు సరైన ఇన్ టైంలో వైద్యం అందించుకోవడంతోనే లక్ష్మీనారాయణ అనే వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరము. పెద్ద హాస్పిటల్ సర్వజన ఆసుపత్రి పేదల కోసం ఇక్కడ మంచి వైద్యం అందిస్తున్నారంటే అని చెప్పేసి మేము వస్తే ఇక్కడ ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. నిన్ననే కలెక్టర్ గారు కూడా పెద్ద హాస్పిటల్ మీద పెద్ద రివ్యూనే చేసినాడు. ఏం చేసినాడు, ఇక్కడ డాక్టర్లు సరిగ్గా విధులు నిర్వహించడం లేదు, మందులు సకాలంలో అందించడం లేదు, రోగుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారని చెప్పేసి కలెక్టర్ గారు నిన్ననే రివ్యూ నిర్వహించి మీ మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పినారు. ఈ రోజు ఇమ్మీడియట్లీనా ఇట్లాంటి రోగులు వస్తే వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఈ పెద్ద హాస్పిటల్లో ఉంది. బెడ్లు లేవనే సాగుతో లేదా డాక్టర్లు ఒత్తిడి ఎక్కువ ఉందని చెప్పేసి ఇట్లాంటి అత్యవసర వైద్య సేవలు కూడా హార్ట్ ప్రాబ్లం సంబంధించిన చికిత్సని వెంటనే ఇక్కడ డాక్టర్లు చేయకపోవడంతో ఒక నిండు ప్రాణాన్ని మేము ఈ రోజు కోల్పోవాల్సి వచ్చింది. ఆయన మా వీళ్ళ కుటుంబానికి పెద్ద దిక్కు. 5 మంది సంతానం ఆ కుటుంబం ఆయన మీద ఆధారపడినారు. ఇట్లాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం వల్ల ఈ రోజు ఆ కుటుంబం వీధుల పాలు పడాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభుత్వం వెంటనే ఈ యొక్క చర్యల మీద ఈ యొక్క డాక్టర్లు ఎవరైతే నిర్లక్ష్యంగా విధులు నిర్వహించి రోగులకు సకాలంలో సరైన వైద్యం అందించుకోకున్నటువంటి డాక్టర్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలా. వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నాం. ఇప్పుడే సూపరింటెండెంట్ మేడం కూడా కలవడం జరిగింది. సూపరింటెండెంట్ మేడం కూడా ఎవరైతే విధుల్లో నిర్లక్ష్యంగా వహించినారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే పోయిన ప్రాణం మాకు తిరిగి రాదు, కానీ ఇంకొక బాధితులకి ఇటువంటి సంఘటనలు జరగకూడదని మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే నిండు ప్రాణాలు ఇక్కడ వచ్చినప్పుడు డాక్టర్లు సరైన సమయంలో వైద్యం అందించకపోతే ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా వైద్య శాఖ మంత్రికి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క సర్వజన ఆసుపత్రులకి వివిధ అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. ఇక్కడ బెడ్లు పెంచండి, డాక్టర్ల యొక్క పోస్టులను కూడా ఫిల్అప్ చేసి సకాలంలో పేదలకు వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని సత్యకుమార్ యాదవ్ వైద్య శాఖ మంత్రికి కూడా మేము దళిత సంఘాలుగా మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ మేడం కూడా సకాలంలో విధులు నిర్వహించి డాక్టర్ల మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇతర రోగులు ఇబ్బంది పడుకోకుండా మేము కూడా సమయాన్ని పాటిస్తూ డాక్టర్లు చెప్పిన సూచనల మేరకు మేము ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ వెంటనే ఎవరైతే డాక్టర్లు వైద్యం అందించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా మేము సూపరింటెండెంట్ గారిని కోరడం జరిగింది. ఈ విషయం పైన గ్రీవెన్స్ లో కూడా కలెక్టర్ ద్వారా కలిసి కలెక్టర్ కూడా విన్నవించినాం. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఇంకొకసారి కూడా సోమవారం PGRS లో మేము కంప్లైంట్ చేస్తున్నాం.
అందరికీ జై భీమ్. నా పేరు నిర్మెట్ల ఎల్లన్న, ఎక్స్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గా పనిచేసి ఫోటోలు మనిషిని నిలబడు. ఓకే. జై మాదిగా, జై మంత్రికృష్ణ మాదిగా. ఈ రోజు అనంతపురం జిల్లాలో నార్పల మండల కేంద్రానికి చెందినటువంటి మాదిగా లక్ష్మీనారాయణ ఛాతీ నొప్పి రావడంతో అనంతపురం సర్వజన హాస్పిటల్కి రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఆయన నిండు ప్రాణం పలుకున్నటువంటి డాక్టర్లని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.